సభకి నమస్కారం అండి. విచ్చేసిన అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలందరూ అందరికీ వందనం, ఆర్గనైజర్స్ కూడా వందనాలు. నేను ఇక్కడికి వచ్చి కాసేపు అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాను, ఇష్యూస్ ఏంటి ఇవి తెలుసుకోవడానికి. ప్రతిసారి వచ్చిన ప్రతిసారి ఓకే నాకు చెప్పేవి తెలుస్తాయి, మౌలిక వసతుల ప్రాబ్లమ్సో లేకపోతే చిన్న చిన్న అరాచకాలు ఇలాంటివి చెప్తారు అనుకుంటా ఉంటా. కాకపోతే ప్రతిసారి కొత్తవి ఎన్నెన్ని యాడ్ అవుతున్నాయంటే ఇది అసలు మనుషులుగా చేయగలిగే అరాచకాల అనే డౌట్ వస్తుంది. అంటే ఒక 5 సంవత్సరాల్లోనే మన రాష్ట్రాన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారు, ప్రజలు భయకంపితులు అవుతున్నారు అని వినటము చదవటమే కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే మనం అది చాలామంది రోజుకొక వార్తలాగా విని వదిలేస్తున్నాం. ఇది ఇంతే. ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వస్తున్నా కూడా మాకు చాలామంది మారదు, వీళ్ళంతే, ఇది ఇంతే అని చెప్తారు. అలా దయచేసి ఎవరు నిస్పృహకి గురి అవ్వద్దు, తప్పుని ఓకేగా చేసుకోవద్దు. అది చిన్నదైనా పెద్దదైనా ఏ రోజైతే మనం ఇది ఓకే, ఇది మారదు, ఇది ఇంతే అనుకున్నామంటే మన జీవితం ఆ రోజుతో ఆగిపోయినట్టే. అది దానికి మనం ఏ విధంగా అయినా వ్యక్తిగతంగా ఒక మనిషిగా అయినా మార్పు తీసుకురాగలుగుతాము. అలా ఇప్పుడు అందరము ఒకళ్ళుగా కాకుండా ఇంతమంది కలిసి తప్పకుండా చేయగలుగుతాం. కాబట్టి నా విన్నపం ఏంటంటే దయచేసి అందరూ, అంటే ఇది చాలా ముఖ్యమైన ఎలక్షన్ కాబట్టి మీరు ఎలాగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఓటు వేయడానికే నిర్ణయించుకున్నారు, అది తెలుస్తుంది. మీకు చేతనైనంత, మీ అంత ఆలోచించలేనంత వాళ్ళకు కూడా వివరంగా చెప్పి ఓటు ప్రాముఖ్యత, అందరూ వెళ్ళి ఓటు వేయడం గురించి దయచేసి చెప్పండి. ఇక్కడ చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చంద్రశేఖర్ గారు నేపథ్యము, నా నేపథ్యము, మేమంతా వ్యాపార కుటుంబాల నుంచి వచ్చాము. మేము ఇంత సక్సెస్ అవ్వటానికి కారణం కూడా ఒక మంచి గవర్నమెంట్ ఉన్నప్పుడు వ్యాపారం ఎలా అభివృద్ధి చేసుకోగలమో మాకు తెలుసు. సో అలా ఉన్నప్పుడు మా చంద్రశేఖర్ గారు ఆల్రెడీ చెప్పున్నారు. ఆయన తరఫు నుంచి మేమిచ్చే హామీ ఏంటంటే మా వల్ల వ్యాపారులకి ఎలాంటి భరోసా కావాలో అది తప్పకుండా చేస్తాము, అవినీతి లేకుండా జరుగుతుంది. అది మాత్రం ఆయన తరఫున నేను మాట ఇవ్వగలను. ఇంకొకటి, ఇది వ్యాపారులు అనేది మన గవర్నమెంట్కి ఒక ఊపిరితిత్తులు లాంటి వాళ్ళు. అంటే ఎంత సింపుల్ లాజిక్ అంటే మీకు వ్యాపారం లేకపోతే సంపాదన ఉండదు, గవర్నమెంట్కి ట్యాక్సులు రావు, గవర్నమెంట్ ఇన్కమ్ పడిపోతుంది, ఉద్యోగాలు ఉండవు. సో ఇది ఒక పెద్ద సైకిల్, అంటే బేసిక్ ఎకనామిక్స్. ఇవి కొంచెం విజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. బంగారు పళ్ళెంలో వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పచెప్తే అలా పరిపాలన చేతగాక ఇంత అరాచకం. అంటే పాతకాలం పురాణాల్లో చదువుతాం చూడండి, అసురులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అని. క్షీరసాగర మదనం చేసేటప్పుడు ఒకవైపు అసురులు, ఒకవైపు, అది నిజంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఓహో, అసురులు ఉంటే ఇలా ఉండేవాళ్ళేమో అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది అవి చూస్తుంటే. సో అలా చేసి పరిపాలిస్తున్నారు. కానీ చక్కగా మంచి పరిపాలన చేసుకొని ఉంటే ఈ పాటికి ఆంధ్ర రాష్ట్రం ఎక్కడో ఉండేది. అంటే పాతకాలంలో, అంటే ఒక 15-20 ఏళ్ల క్రితం మన భారతదేశానికి ఇప్పుడున్నంత ఛాన్సెస్ లేవు ప్రపంచం మొత్తం మీద. అంటే మేము దేశాలు చూసి వచ్చాం కాబట్టి చెప్తున్నా. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడగలుగుతుంది గత 10 సంవత్సరాలుగా. అంటే ఇప్పుడు మనము ఆంధ్ర రాష్ట్రాన్ని చూసుకుంటే మన భూమి బంగారు భూమి, తెలివిగల మనుషులున్నారు, కష్టపడే మనుషులున్నారు. ఒకవైపు ఇండియా అభివృద్ధిలో పరిగెత్తుంటే మనం రివర్స్లో పరిగెత్తుతున్నాం. ఎందుకు అవుతుంది? కేవలం ఒక అసమర్థ గవర్నమెంట్, అసుర పాలన ఉంది కాబట్టి. సో దయచేసి మీరు ఎప్పుడు ఈ ఎలక్షన్ని ఒక 5 years టర్మ్గా ఆలోచించకండి అమ్మా. అది 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు. ఏ ప్రభుత్వం అయినా లాంగ్ టర్మ్లో వచ్చినప్పుడే, అంటే దీర్ఘకాలంగా ఉండినప్పుడే బాగా పరిపాలన చేయగలుగుతారు. మనకి ప్రభుత్వం చాలా అవసరం. మన జీవితాలు బాగుపడాలి, ఆర్థికంగా గట్టిపడాలంటే గట్టి ప్రభుత్వం ఉన్నప్పుడే అవుతుంది. అది మళ్ళా ఓటు అభ్యర్థించాల్సిన అవసరం రాకూడదు, మీకే తెలియాలి అది. సో దయచేసి ఆ దీర్ఘకాలిక ఆలోచనతో భారీ మెజారిటీ, నేను ఉట్టి గెలుపు అన్నట్టల్లా మెజారిటీ కావాలి.
ఆ మెజారిటీ అనేది ఒక నాయకుడికి, ప్రభుత్వానికి బలం ఇస్తుంది. అప్పుడే చట్టసభలకు వెళ్ళినప్పుడు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. మా వెనక ఈ ప్రజల అభిప్రాయం ఇది అని గట్టిగా చెప్పగలుగుతారు. సో మీరంతా మెజారిటీ ఎలా తేవాలి అనే దాని మీద గట్టిగా ప్రయత్నించాలని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.